నంద్యాల జిల్లా అవుకు మండలం నందు మొదటి సిపిఐ ర్యాలీ. ప్రధాని ప్రోగ్రాం విజయవంతం చేద్దాం శ్రీశైలం ఎమ్మెల్యే. ప్రథమనందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పంటలకు గిట్టు ధర చట్టం చేయాలి రైతు సంఘం. కూలీలు పని నిమిత్తము బండి ఆత్మకూరు మండలం దేవులాపురము ఆటోలలో ప్రయాణిస్తూ గ్రామ సమీపంలో 2 వాహనాలు అదుపు తప్పిడం బోల్తా. చింతకొమ్మ దీన్నే వద్ద డివైడర్ని ఢీకొట్టిన బైక్. ఉద్యోగాల పేరుతో తోకరా దొర్నిపాడులో ఉద్రిక్తత. పలుకూరు గ్రామంలో నాపరాతి గనుల బ్లాస్టింగ్ ఆపండి. డిఆర్ఓకు స్థానికుల వినతి. అభివృద్ధి చెందుతా ఉంటే ప్రజలకు భారతదేశ గౌరవ ప్రధానమంత్రి మనమందరం కూడా అక్కడ నడిస్తున్నందుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అలాగే మన శ్రీశైలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. బలంగా కావాలని పెట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీలో మీరందరూ కూడా అన్ని విషయాలు చెప్పాలని ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు లేవు, రైల్స్ లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సక్రమంగా లేవు. కేవలం టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ప్రధానంగా జ్యోతిర్లింగము అష్టాదశ ఉన్న ఇదే ప్రాంతంలో ఏకైక అధికారుల ప్రభావం ఉన్నవారు ప్రచారం. అలాగే నియోజకవర్గంలో పాల్గొంటుంది రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుతో టూరిజం సర్క్యూట్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి. దానికోసం కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రాంతానికి నియోజకవర్గంలో ఉద్యోగాలు అవకాశం దొరుకుతుంది. దానికి మనం ఎక్కువ కష్టపడాలి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పారు. మరి దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల పట్టుదల వల్ల ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారిని శ్రీశైలం తీసుకొస్తారు. అధికారంలో రమణామారి ప్రభుత్వ ఆఫీసులో ప్రధానమంత్రి గారికి చెప్తున్నారు. ఏదైనా అనేక సమస్యలు ఉన్నాయి. దేవస్థానానికి భూమి సంబంధించిన ఈ ప్రాంత అభివృద్ధి కానీ
కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మనమందరం ఇక్కడ అన్నదానము ప్రసరణ చేస్తున్నాము. కార్తీక మాసంలో అంటే ఇది హిందూ బంధువుల యొక్క అన్నదానానికి అందరూ శుభాకాంక్షలు రావాలనుకుంటున్నా. ఓం నమః శివాయ. స్వీకరించండి, ఆస్వాదించండి, దేవుని కృపలో పాల్గొనండి. మంగళారతి మహాపవిత్రమైనది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిన్నగా అండి, సైడ్ వారి స్వామి సైడ్ ఇవ్వండి. ఓం నమః శివాయ. ప్రతిరోజు ఉంటుందండి. పల్లకి సేవ స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల టైంలో దయచేసి భక్తులు గమనించగలరు. అందుకు ఓకే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా 2వ మహాసభలు నిన్న ఆత్మకూరులో జరిగాయి. 11, 12 తేదీల్లో జరిగాయి. మహాసభలు మామూలుగా 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల్లో రైతుల సమస్యలపైన చేసినటువంటి ఆందోళనలు, వాటిపైన వచ్చినటువంటి ఫలితాలు, అట్లాగే మా లోపాలు ఏవైనా ఉన్నా వాటిని గురించి చర్చించి ఒక కొత్త కమిటీని కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి కమిటీగా కొత్త కమిటీగా కూడా మార్పు చేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ రాజశేఖర్, జిల్లా కార్యదర్శిగా టి రామచంద్రుడు, అట్లాగే కార్యదర్శి వర్గ సభ్యులుగా వి సుబ్బరాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు, టి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు, ఏ సురేష్, అట్లాగే ఎం వీరన్న సహాయ కార్యదర్శులుగా 7 మందితో ఈ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి జరిగింది. ఈ మహాసభలో మరి రైతుల సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి నిన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి తుఫాన్లు పడడం ద్వారా వ్యవసాయంలో ఈరోజు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న విస్తారంగా, వరి తర్వాత ఎక్కువ ఎకరేజీగా ఉన్నటువంటిది ఈరోజు మొక్కజొన్న అట్లాగే సోయాబీను, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కాయలు పగిలేటువంటి టైంలో మూసుకొని పోయినటువంటి పరిస్థితి జరిగింది. దీని వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గతంలో చెప్పేవాడు మేము ఏ సీజన్లో ఆ సీజన్లో నష్టపరిహారం ఇస్తాము. మరి ఇప్పుడు ప్రకటించండి. నష్టం జరిగింది కదా, మీరు నష్టం జరిగినట్లుగా అంచనాలు వేసి పంపించారు అగ్రికల్చర్ అధికారులు, కానీ ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి లేదు. వెంటనే ప్రకటించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నా, మెట్ట భూములు ఉన్నా, మరి వాటికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తిగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వెనుకబాటుతనం, అలసత్వం తప్ప మరొకటి కాదు. కుందున్నది అంటే ఈరోజు లిఫ్ట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అలగనూరు రిజర్వాయరు, ఎస్ఆర్ఎంసి పాములపాడు దగ్గర 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, అట్లాగే జడ్డువారిపల్లె దగ్గర వెలుగోడు రిజర్వాయర్ పైన వీటిపైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో దాదాపు మరొక 70,000 ఎకరాలు సాగునీరు తీసుకురావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. వాటికి వెంటనే ఆమోదం ప్రభుత్వం చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతులు పండించేటువంటి పంటలు గిట్టుబాటు ధరలు ఢిల్లీలో 14 నెలల పాటు అది ఉద్యమం జరిగింది. స్వామినాథన్ కమిషన్ రిపోర్టును మేము అమలు చేస్తామని హామీ ఇచ్చాడు 2014లో. ఈరోజున్న ప్రధానమంత్రి, ఈనాడున్న ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఈ రోజు వరకు కూడా లేదు. అందుకే వెంటనే పార్లమెంట్లో చట్టం చేయండి. ఏ సీజన్కి ఆ సీజన్కు పంటల వారీగా పంటల ధరలు గిట్టుబాటు ధరలకు ప్రకటించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతులపైన అప్పులు ఉన్నాయి, అప్పుల్లో కూరుకొని పోయినారు, వడ్డీలు కట్టలేక పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తాం రైతులపైన ఉన్న అన్ని రకాల అప్పులు రద్దు చేయండి అంటున్నాం. వీటిని గురించి ప్రభుత్వం మాట్లాడదు. నిన్న మొన్న పేపర్లో మీరు చూసినట్టయితే
సుబ్బిరామిరెడ్డి గారు. మరి ఆయన పెద్ద దానకర్ణుడు, ధర్మదాత అని పేరు. అలాంటి ఆయనకు 7,600 కోట్ల రూపాయలు బ్యాంకులు నిన్న రద్దు చేసినటువంటి పరిస్థితి. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రద్దు చేసినటువంటి పరిస్థితి. కానీ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతకు మాత్రం 2 లక్షలు కనీసం రద్దు చేయండి అంటూ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చిన్నకారు రైతులకు ఈరోజు వ్యవసాయం చేసి వాళ్ళు మొత్తం యావత్ జీవితం కూడా దారిపోసినటువంటి వాళ్లకు నెలకు ఒక 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఈ మహాసభలు చేసిన తీర్మానాలు రానున్న 3 సంవత్సరాల కాలంలో ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పక్షాన ఉద్యమాలు చేయాలనేటువంటిది నిన్న మహాసభలో కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీ మహాసభ మొత్తం కూడా తీర్మానాలు చేయడం అనేటువంటి జరిగింది. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు. చింతకొమ్మదిన్నె వద్ద డివైడర్ ను ఢీకొన్న బైక్, వ్యక్తి మృతి. సోమవారం సాయంత్రం ఆలగడ నుండి చాగలమరి వైపుగా బైక్ లో వెళ్తున్న 30 ఏళ్ల కాటసాని జయేందర్ రెడ్డి అనే వ్యక్తి చింతకొమ్మదిన్నె వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అతను కడప జిల్లా రాజుపాలెం మండలం గాజుగూడూరు వ్యక్తిగా తెలుస్తోంది. బాచిరెడ్డి వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 3,50,000 మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వసూలు చేశారు. ఎందుకు? 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము, నెలకు 40,000 మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి 3,50,000 డబ్బులు మరియు ఆయన 10,000 కమిషన్ గా తీసుకున్నారు. గత 10 రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ ఎలనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎలనూరులో కంప్లైంట్ తీసుకోలేదు. నిన్న సాయంత్రం ఇదే దొర్నిపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఇదే సభ్యులకు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సిఐ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కోరగా
అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు, మేము తీసుకోము అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది, ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కూకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్యా పిల్లలతో. ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి. పోలీసు వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తా ఉన్నారే కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రణతి రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణం పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తరువాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము, అంతవరకు మేము వెళ్ళము. ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది మా శవాలు మాత్రమే. అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు. మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి, గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి, పోలీసు వాళ్ళు సహాయం చేయాలి, పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపియాలి, మాకు సమాధానం చెప్పాలి. అంతవరకు ఎవరు ముందుకు వెళ్లేది లేదు, ఇక్కడ నుంచి కదిలేది కూడా లేదు. మాది పల్కూరు గ్రామం, బనానపల్లె మండలం, నంద్యాల జిల్లా. తాతయ్య గుడి వీధి, అక్కడ మాకు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు. దాదాపు ఒక 90-100 ఇండ్లున్నాయి అక్కడ నిర్మాణం జరిగింది. ఇంత ముందు కూడా 2016లో అక్కడ విశ్వనాథన్ రెడ్డి అని సిరిదేవి పెరట ఉండే అది మైనింగ్, వాళ్ళు బ్లాస్టింగ్ చేసినారు. అప్పుడు ఆగినాయి. బనానపల్లెకి పోయినాం, అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం. ఇక్కడ కర్నూలుకి పోయినాం, అక్కడ కూడా మా కలెక్టర్ దగ్గర అర్జీలు ఇచ్చినాం. చాలా ఇబ్బంది పడినాం, వాళ్ళు నిలబెట్టేసినారు. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు పక్కన పూర్వ భాగ్యాలని వాళ్ళది స్థలం కొనుక్కొని అక్కడ బ్లాస్టింగ్ పెడతాడు సుబ్బారెడ్డిని. సుబ్బారెడ్డి బ్లాస్టింగ్ పెడతాడని చెప్పి ముందనే వాళ్ళు పొక్లింగ్ తో మేము బేకర్ తో చేసుకుంటామన్నారు. బేకర్ కాకుండా వాళ్ళు బ్లాస్టింగ్ పెడతారని భయంతో మేము నిలబెట్టేసినాం. కానీ వాళ్ళు ఆగరంట, పెడతారంట. కాబట్టి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ మేడం కాడికి వచ్చినాము. మీరు ఖచ్చితంగా మాకు లిమిటెడ్ గా మీరు అక్కడ పోయి ఆపేయాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి నమస్కారం. మాది పల్కూరు సార్, నా పేరు జయమ్మ. మా ఇండ్ల దగ్గర ఆనుకొని గండ్లు పెడుతున్నారు. మేము పోయి మళ్ళీ నీకు పోయినా గానీ మమ్మల్ని గుంజి పారేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. మా ఇంట్లో పిల్లలు కూడా నిద్ర పోలేకుండా ఉన్నారు. దుమ్ము అంత కండ్లు అన్ని మేము నలుచుకుంటూ ఉన్నాం సార్. మాకు అంత చాలా ఇబ్బంది అయింది. మీరు ఏం చేసుకోలేరు, మేము గండ్లు చేస్తామంట. భాగ్యాలది సుబ్బాటి కొన్నాడు, కొని అగ్గోకి ఇచ్చినారని కొని ఈ పని చేస్తున్నాడు. పార్టీలో మాకు సంబంధం లే, మాకు న్యాయం కావాలా. మావి ఇండ్లు పడిపోతాయి, మాకు పార్టీలతో సంబంధమే లే. కలెక్టర్ కాడికి వచ్చింది, కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి పొగురుంది, అట్టందుకు మాట్లాడుతున్నాడు. మా దగ్గర బనగానపల్లె మండలం పలకూరు గ్రామం అది. మా ఇండ్ల పక్కల మైనింగ్ స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు 2016 సంవత్సరంలో వద్దని స్టే తెచ్చినాము, అవి అక్కడ ఆపేసినారు. మళ్ళీ వీళ్ళు కొత్తగా మళ్ళీ ఈ మధ్య కొని మళ్ళీ గని దొక్కుతూ మమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తున్నారు. అవి మాకు ఇళ్ళకు దగ్గర ఉండడం వలన మాకు హానికరంగా ఉంది. దయచేసి అవి మాకు గన్లు తవ్వడానికి అవకాశం వద్దు, మా గన్లు వద్దు, మా ఇల్లు మా కట్టిన ఉండాలా. వాళ్ళు ఏమైనా చేసుకోని ఆ భూమిని, మైనింగ్ మాత్రం వద్దు. ఇది మేము కోరుతున్నాం. వ్యవసాయం చేసుకోరు, ఇక్కడ ఏమైనా రైస్ మిల్ ఏమైనా కానీ చేసుకోరు, మైనింగ్ మాత్రం వద్దు. ఇది మేము కోరుతూ అందరం మాకు బాగా చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళేదో మాకు తెలియదు, వాళ్ళు మా ఇంటి పక్కల స్టార్ట్ చేసినారు, కొక్కులింగులు వచ్చినాయి, మేము వచ్చి ఆఫ్ చేసినాము. ఇది మేము దొక్కుంటామన్నారు వాళ్ళు. మీకు దొక్కడానికి కాదు, ఇంత ముందుకు ఇది ఆపేసినారు కదా, మళ్ళీ మీరు కొన్నారో మేము అడిగినాం దాని. లేదు మేము చిన్న బ్రేకర్ పెట్టుకుంటాము, బ్లాస్టింగ్ చేయము అని వాళ్ళు అంటున్నారు. బ్రేకర్ వద్దు, బ్లాస్టింగ్ వద్దు, ఏం వద్దు. మాది మాకు కట్టినాలా. మీరు ఇళ్ళ పక్కల గన్నులు దొక్కడం ఏంటయ్యా పూర్తి? ఊరి బయట దొక్కుంటారని మేము అనలేదు కదా. ఇళ్ళ పక్కలనా వద్దు, ఇళ్ళ పక్కల దొవద్దు. ఆ భూమి ఏమైనా చేసుకోరు కానీ గన్లకు మాత్రం పర్మిషన్ ఇయ్యారు సార్. అంతే. లీజ్ ఆఫీసర్లో కూడా అవి లీజు ఇయ్యాకరి, ఆ గన్లు తోవని ఆకరి కోరుతూ మీరు సమర్థించుకుంటారు. పల్కూరు నుంచి వచ్చిన వాళ్ళను మా ఇంటి పక్కలో గని వీకుతున్నారు. ఇంకా ఈ ఇంటి పక్కల గని వీకుతుంటే వద్దనే గాని పీకెత్తున్నారు. వాళ్ళను మేము వద్దనమని చెప్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రాయలసీమ ఉత్తర ఆంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం ఇలాంటి వాటి ఊసే లేకుండా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు రావడం చాలా సిగ్గుచేటు అని అలాగే నంద్యాల జిల్లా పర్యటన కూడా ఏ అర్హతతో పర్యటిస్తున్నారు అలాగే పచ్చని పంట పొలాలు మీ సభల కొరకు ధ్వంసం చేస్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు అలాగే మేము మీ యొక్క కర్నూలు జిల్లా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాము అని సిపిఐ పార్టీ అవుకు కార్యదర్శి నాగాంజనేయులు ఎద్దేవా చేశారు అలాగే నంద్యాల జిల్లా సిపిఐ సమితి సభ్యులు సంజీవులు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే 1000 మంది కార్మికులు బజారున పడే పరిస్థితి ఉందని అలాగే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం చాలా సిగ్గుచేటని అలాగే పోలవరం పూర్తి చేస్తానని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేని ప్రభుత్వం ఎందుకు అని నిలదీస్తున్నారు పాలకులు రాయలసీమ మీద సౌతి ప్రేమను చూపిస్తున్నారే గాని తల్లి ప్రేమ చూపడం లేదు అని ఒక నిరసన కార్యక్రమములో ప్రభుత్వం మీద మండిపడ్డారు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో అవుకు సిపిఐ వేములపాటి సుబ్బరాయుడు అందే రమేష్ చైతన్య మధు సోను గణేషు శేఖర్ పుల్లయ్య కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు కనుక ఆయన ఎందుకు పర్యటిస్తున్నారో ఆయనకే తెలియదు. ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్రాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడడం లేదు. ఈ యొక్క సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు దాని గురించి మాట్లాడడం లేదు. ఈ కడప యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దానికి ప్రారంభోత్సవం చేయలేదు. విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపడం లేదు. కానీ వీటన్నిటిని గురించి ఈ మోడీని మేము కర్నూలు జిల్లాకు రావద్దని బహిష్కరిస్తున్నాము. ఆయన ఏం వెలగబెట్టాడని ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఆయన ప్రత్యేక హోదా గురించి చెప్పడం అనేది ఇటువంటివన్నీ ఏదైనా తెలియజేయకుండా ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఆయనకు లేదు, హక్కు కూడా లేదు. దీని గురించి మేము ఈ యొక్క 16వ తేదీన ఆయన వస్తున్నటువంటి రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి కార్యక్రమానికి మేము ఆందోళన చేపడుతూ అడ్డుకుంటామని కూడా సిపిఐ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. నాగార్జునేయులు అవుకు సిపిఐ పార్టీ. మరి నరేంద్ర మోడీ గారు మరి రాయలసీమ పర్యటన సందర్భంగా మరి కర్నూలుకు రావడం జరుగుతుంది. ఆయన ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా మరి ప్రజా సమస్యల మీద ఏమైనా చేశారంటే అది ఏం చేయలేదు. మరి అందులో భాగంగానే మరి విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో 32 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, మరి కార్మికులు అనేక మంది బలిదానం చేస్తే అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మనము నిలబెట్టుకోవడంలో జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కుని మరి ప్రైవేటీకరణ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం అయితేనేమి, మరి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి మరి అట్లాంటి దుర్మార్గ చర్యలను మరి మేము తీవ్రంగా సిపిఐగా ఖండిస్తున్నాము. మరి అది ప్రైవేటీకరణ చేస్తే మరి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మరి 1,00,000 మంది మరి నడి రోడ్డును పడాల్సిన అవసరం కూడా ఉందని కూడా మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఈ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా మేము సిపిఐగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో మరి సూపర్ 6 పథకాలతో మరి సక్సెస్ అయినాయని విజయోత్సవాలు జరుపుకుని మరి పండుగలు చేసుకుంటున్నారు. కానీ మరి ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అంతేకాదు కడప ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, మరి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విద్యా, వైద్యం, మరి త్రాగునీరు, సాగునీరు, మరి అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి నిర్వీర్యమైపోయిందని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మరి ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు, మరి రాయలసీమ జీవనాడి పోలవరం ప్రాజెక్టు మరి ఆనాటి సీఎం మరి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేస్తే మరి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 4 ఏళ్లలో నేను ప్రభుత్వంలో అధికారం ఉంటే పోలవరాన్ని పూర్తి చేస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు తప్ప మరి పోలవరాన్ని మరి పూర్తి చేసిన సందర్భాలు కూడా లేవు. మరి రాయలసీమ నుంచి ఎంతోమంది పాలకులు మరి సీఎంగా మరి కొనసాగుతూ రాయలసీమ మీద వెనుకబాటుతనాన్ని ఏమైనా అభివృద్ధికి నోచుకున్నారంటే ఏ ఒక్క సీఎం కూడా మరి చేయలేకపోయినారు. అదైతే రాయలసీమ మీద
సౌతి ప్రేమ తప్ప మళ్ళీ తల్లి ప్రేమగా ఎక్కడ కూడా మరి పాలకులు చూపించలేదు అనేది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఈరోజు నిలదీస్తున్నాం. అంతేకాదు మరి 16వ తారీఖు మరి వాళ్ళ జిఎస్ మరి ఎంతో ఘనకార్యం సాధించని విజయోత్సవాలు చేసుకుంటున్న కర్నూలుకు రావడం జరిగింది. ఆయనంతా కూడా నరేంద్ర మోడీ గారు మరి గుత్త పెట్టుబడిదారులు మరి గుత్త కోటీశ్వరుల చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తూ ఈ దేశాన్ని నేను పరిపాలిస్తున్నానని గొప్పలు చెప్తున్నాడు తప్ప ఆయన చేసింది రాష్ట్రానికి దేశానికి ఏమి లేదని కూడా మరి ఆయనకు సిగ్గుంటే కర్నూలు జిల్లాలో మరి ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేశాడో మరి ప్రత్యేక హోదాగా ఇవ్వలేదు మరి చెప్పి మరి కర్నూలు జిల్లాకు రావాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తూ నా పేరు సిపిఐ జిల్లా సమితి సభ్యులు సంజీవులు. నంద్యాల జిల్లా అవుకు మండలం నందు మొదటి సిపిఐ ర్యాలీ. ప్రధాని ప్రోగ్రాం విజయవంతం చేద్దాం శ్రీశైలం ఎమ్మెల్యే. ప్రథమనందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పంటలకు గిట్టు ధర చట్టం చేయాలి రైతు సంఘం. కూలీలు పని నిమిత్తము బండి ఆత్మకూరు మండలం దేవులాపురము ఆటోలలో ప్రయాణిస్తూ గ్రామ సమీపంలో 2 వాహనాలు అదుపు తప్పిడం బోల్తా. చింతకొమ్మ దీన్నే వద్ద డివైడర్ని ఢీకొట్టిన బైక్. ఉద్యోగాల పేరుతో తోకరా దొర్నిపాడులో ఉద్రిక్తత. పలుకూరు గ్రామంలో నాపరాతి గనుల బ్లాస్టింగ్ ఆపండి. డిఆర్ఓకు స్థానికుల వినతి.